హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అయితే మన వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారండి డౌట్స్ అనేవి. ఒకసారి బోర్డు మీద చెప్తే మీకు క్లారిటీగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇలాగా ఫ్రంట్ టు ఫ్రంట్ కెమెరాతో వచ్చేసాను. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లో మీరు హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఎందుకు తీసుకుంటున్నారని చాలా మంది అడుగుతున్నారు. చెప్తానండి. ఎందుకంటే నేను చాలా సార్లు చాలా బ్లౌజులు కుట్టిన తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి నేను హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటాను అనమాట. కొన్ని అనేది నా స్టైల్లోనే కటింగ్ చేసుకుంటానండి, బ్లౌజ్ కటింగ్ అనేది. అందుకనే తొందరగా సక్సెస్ అవుతారు ఎవరైనా సరే. సో ఇవన్నీ కూడా నేను ఎన్నో పొరపాట్లు చేసి ఎంతో మంది కస్టమర్ దగ్గర నుంచి నేను వచ్చిన ఫీడ్బ్యాక్ తోటి మొత్తం కూడా నేను సెట్ చేసుకున్న బ్లౌజ్ కటింగ్ అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్ అయితే చేయండి. వీలైనప్పుడల్లా ఇలాగా నేను బోర్డు రూపంలో చెప్తాను. అయితే పిల్లలకి హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. నేను వీడియోస్ పోస్ట్ చేద్దామన్నా, మీతో మాట్లాడదామన్నా కూడా. సో చాలా రోజుల తర్వాత అయితే బోర్డు దగ్గరికి అయితే వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కన్నా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, ఇది బ్యాక్ పార్ట్ ఆర్మ్ లూజు, ఇది బ్యాక్ పార్ట్ మొత్తం కూడా. ఓకేనా? ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఆర్మ్ లూజ్. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, అంటే ఇది వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్. ఓకేనా? 30 సైజ్ బ్లౌజ్ కి చెస్ట్ అనేది కొంచెం నార్మల్ గా ఉందనుకోండి, బ్యాక్ పార్ట్ పరంగా ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అయితే చెస్ట్ హెవీ చెస్ట్ ఉంది, అంటే మిడిల్ చెస్ట్, అంటే మనకి చెస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ అనమాట. ఈ మిడిల్ చెస్ట్ ఉంటుంది కదా మనకి, ఇక్కడ మిడిల్ చెస్ట్ డాట్స్ దగ్గర మిడిల్ చెస్ట్, ఈ చెస్ట్ అనేది హెవీగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయమన్నవారంటే మాస్టర్ స్టైల్ కటింగ్ లో ఒకసారి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్ గా సరిపోయిందా లేదా అది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోమనేవారు అనమాట. ఎందుకంటే ఇక్కడ డాట్ కి మధ్యన గ్యాప్ ఒక 1 ఇంచ్ కావచ్చు, ఒక 3/4 ఇంచ్ కావచ్చు, 1.5 ఇంచ్ కావచ్చు. సో ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ ఎక్కువ వస్తే ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోమనేవారు అనమాట. ఇలా సైడ్ కి కొంచెం ఎక్కువ, ఇలా క్రాస్ కి ఎక్కువ తీసుకోమనేవారు. సో ఇక్కడ కూడా డాట్ కూడా ఎక్కువ పెట్టమనేవారు, ఎందుకంటే పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు. అయితే ప్రతిసారి ఎందుకు ఇలా చెక్ చేసుకుంటాము సరిపోతుంది లేదా ఫ్రంట్ పార్ట్ అనేది. ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి, బై డిఫాల్ట్ గా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ మిగులుతుంది. సో కట్ చేస్తే దానివల్ల మనకి ఏం నష్టం జరగదండి. ఒక హాఫ్ ఇంచ్ వల్ల మనకి క్లాత్ ఏదో మిగిలిపోతుంది అనుకోవద్దు. నేను చాలా బ్లౌజ్ కుట్టిన తర్వాత బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అదే ఒక హెవీ చెస్ట్ ఉంది అనుకోండి, హాఫ్ ఇంచ్ మిగలదు, కరెక్ట్ గా మనకి కట్ అయిపోతుంది. అందుకని నేను సైడ్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది. ఎందుకంటే నాకు చెస్ట్ ని బట్టి. సో నేను క్రియేట్ చేసుకున్న టిప్ అండి ఇది, ఎవరో చెప్పిన టిప్ కాదు. ప్రతిసారి ఎందుకు ఫ్రంట్ పార్ట్ దగ్గర కొలుచుకుంటాం, ఇక్కడి నుంచి ఇక్కడ కొలుచుకుంటారు చాలా మంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ కొలుచుకుంటారు, అదంతా టైం వేస్ట్ కదా. బై డిఫాల్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చేసాం అనుకోండి, దానివల్ల మీకు క్లాత్ కి ఏమి ఇబ్బంది ఉండదండి. హాఫ్ ఇంచ్ అంటే ఎంత, ఇంత అది ఇవ్వడం వల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదండి. చాలా బాగుంటుంది, ఫినిషింగ్ గానీ ఫిట్టింగ్ గానీ చాలా బాగుంటుంది. సో అర్థమైంది కదా. సో మీరు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీయటం వల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం చెప్తాను. ఫ్రంట్ పార్ట్ నెక్ చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ అనుకోండి, ఫ్రంట్ పార్ట్ నెక్ ఇది మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్, ఇది డాట్స్. ఈ నెక్ అనేది ఇలా తీస్తారనమాట. ఇలాగ తీయటం వల్ల మనం ఎంత లోపలికి తీసినా కూడా రౌండ్ రాదండి. మనకి బాగా దగ్గరగా నెక్ దగ్గరికి వచ్చేసినట్టు ఉంటది అనమాట. రౌండ్ రాదు, మీరు ఎంత దగ్గరగా తీసినా రౌండ్ రాదు. ఒక్క 1/4 ఇంచు, ఒక్క 2 గీతలు అంత ఇంచు క్రాస్ గా తీసుకుని ఇలా తీసుకుంటే రౌండ్ వస్తుంది, పర్ఫెక్ట్ గా రౌండ్ వస్తుంది. అందుకని బాగా దగ్గరికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తాయి కొన్ని బ్లౌజులు కొంతమందికి మనకి ఫ్రంట్ నెక్ వైపుకు. అయితే ఇక్కడ లాగేసినట్టు వస్తుంది అనుకుంటారేమో, రాదండి. ఎందుకంటే మనం నెక్ అనేది బ్రాడ్ గా పెట్టాం కాబట్టి అటు వెళ్తుంది తప్ప దీనికి లాక్కుని రాదనమాట. ఎందుకంటే మనకి నెక్ కన్నా హ్యాండ్ పవర్ ఎక్కువ ఉంటది, మనకి భుజాల పవర్ ఎక్కువ ఉంటది. బలంగా మనం వేసుకునేటప్పుడు ఇది ఇలాగ వెళ్తారు తప్ప ఇలాగ సాక్కుంటా రాదు. పర్ఫెక్ట్ గా రౌండ్ రావాలి అంటే కొద్దిగా 2 గీతలంత క్రాస్ గా తీసుకోవాలి, మరీ ఎక్కువ అవసరం లేదు. కొంతమంది స్ట్రేట్ కటింగ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటారు, ఇలాగా నీట్ గా ఒక్క 1/4 ఇంచ్, ఒక 2 గీతలు అంటే సరిపోతుంది మీకు. ఇలాగ నీట్ గా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. సో అర్థమైంది కదా. నేను ఈ రోజైతే 2 డౌట్లు క్లారిఫై చేశాను. సైడ్ జాయిన్ దగ్గర ఒకటి, అదే విధంగా మనకి ఇక్కడ రౌండ్ గా కూడా నీట్ గా రావడానికి కూడా. సో నెక్స్ట్ వీడియోలో మీరు పెట్టే కామెంట్స్ ని బట్టి మళ్ళీ ఇంకొక వీడియో అయితే తీస్తాను. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.